జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోన్ గట్కేసర్ సర్కిల్ గురుకుల్ కళాశాల గ్రౌండ్ లో మల్లారెడ్డి సేవ ట్రస్ట్ సౌజన్యంతో గట్కేసర్ ప్రీమియర్ లీగ్ యువజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన మాజీ మంత్రి వెలుడు మేడ్చల్ శాసనసభ్యులు చామకూరు మల్లారెడ్డి. ఈ కార్యక్రమంలో గట్కేసర్ సర్కిల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, రైతు సహకార బ్యాంకు మాజీ చైర్మన్ సారా శ్రీనివాస్ గౌడ్, జేఏసీ చైర్మన్ మారం లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మేకల నరసింహరావు, మంకం రవి, మాజీ సర్పంచ్ ఓరుగంటి వెంకటేష్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు బండారి ఆంజనేయులు గౌడ్, బేతల నరసింహరావు, చందుపట్ల వెంకటరెడ్డి, నాయకులు రేసు లక్ష్మారెడ్డి, చందుపట్ల ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అనుభయ్, బొంత సుధాకర్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఎండీ సిరాజ్, క్రీడాకారులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा जन गण मंगल नायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय भारत माता की जय, भारत माता की जय। కొంచెం వెనక్కి రండి అన్న, కొంచెం వెనక్కి రండి, వెనక్కి రండి అన్న, కొంచెం వెనక్కి రండి. ఈ మాధవరెడ్డి అలా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు సార్. ఒక్కసారి ధర్మారెడ్డి మల్లారెడ్డి ట్రస్ట్ తరఫున యూత్ కు ఎంకరేజ్ చేస్తానికి పెద్ద ఎత్తున ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ గట్కేసర్ మండలంలో పెట్టాం. చాలా మంది యూత్లు వచ్చారు. వాళ్ళందరికీ కూడా మంచిగా స్పోర్ట్స్ చేసి వాళ్ళందరినీ యూత్ను బలంగా తయారు చేయాలి, శక్తిమంతుల మాదిరిగా తయారు చేయాలి మన యూత్. అప్పుడు మన తెలంగాణ ప్రపంచంలోనే నంబర్ 1 అవుతుంది. కాబట్టి వాళ్ళకందరూ కూడా ఎంకరేజ్ చేస్తానికి పెద్ద ఎత్తున ఇక్కడ టోర్నమెంట్ పెట్టాం. ఈ మాదిరిగా సంక్రాంతి తర్వాత కూడా మొత్తం మేడ్చల్ అంతా కూడా టోర్నమెంట్స్ పెద్ద ఎత్తున పెట్టాం. ఎందుకంటే రాబోయే మార్చిలో 19th నాడు నాది 50 years మ్యారేజ్ డే ఉంది, గోల్డెన్ జూబ్లీ మ్యారేజ్ డే ఉంది. ప్రతి యువకుడికి క్రికెట్ మ్యాచ్ కంపల్సరీ. ప్రతి మండలంలో ప్రతి మున్సిపాలిటీలో అందరికి కూడా పెద్ద ఎత్తున టోర్నమెంట్ పెడదామని డిసైడ్ అయినాం. దాంతో భాగంగానే ఇది ట్రైలర్ ఫస్ట్ టోర్నమెంట్. దీని తర్వాత మళ్ళీ ఉంటుంది ఇంకా. కాబట్టి పెద్ద ఎత్తున యువతను అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంకా మహిళది కూడా క్రికెట్ మ్యాచ్ పెట్టింది టోర్నమెంట్. కాబట్టి అందరు ఎంకరేజ్ చేసి అందరి మంచిగా చేయాలి. అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. అందరికి కూడా సంక్రాంతికి కూడా పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ కూడా పెడుతున్నాం, భారీ ఎత్తున అందరికి. ఎందుకంటే ప్రజలు నన్ను 3 సార్లు గెలిపించింది. ఒకసారి ఎంపీ అయినా, ఒకసారి మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎంపీ అయినా. వాళ్ళ రుణం తీసుకోవాలి కదా, వాళ్ళ బాకీ తీర్చుకోవాలి కదా. ఇప్పుడు పండుగలప్పుడే క్రికెట్ అప్పుడే ఇవన్నీ చేసి ప్రజలకు మంచిగా సేవ చేసే సౌభాగ్యం నాకు కల్పించింది ప్రజలందరూ కూడా.